సిఎంఆర్ జ్యువెలరీ బంగారు వేడుకలు తులం బంగారు ఆభరణాలపై 1500 తగ్గింపు, పాత బంగారు మార్పిడిపై 100 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. సో ఎలా అనిపించింది బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత? మానస్ త్వరగా వచ్చేస్తాడు అంటే మానస్ని, జెస్సీని, కొంతమందిని కొంచెం తక్కువ అంచనా వేశారు. వీళ్ళంతా త్వరగా వచ్చేస్తారు, వీక్స్లో వీళ్ళు కొంచెం గట్టిగా ఆడుతున్నారు కాబట్టి ఉంటారు అన్న ఒక ఫీలింగ్లో ఉండిపోయారు. బట్ సెకండ్ వీక్ వచ్చిన తర్వాత మాత్రం మనకు అర్థమైపోయింది స్ట్రాంగ్ ఎవరు, సేఫ్ ఎవరో, మైండ్ గేమ్ ఎవరో అర్థమైపోయింది. నేను ఒకటి చెప్పాను, ఇప్పుడు జస్ట్ యూ కంపేర్డ్ విత్ జెస్సీ అండ్ మానస్ కదా. జెస్సీ కూడా మంచి ప్లేయరే. ఒక బిగ్ బాస్లో అందరు కంటెస్టెంట్లు ఏదో ఒక టాలెంట్ లేకపోతే తీసుకోరు. కాకపోతే కొంచెం మెచ్యూరిటీ మానస్కి ఎక్కువ ఉంటుంది. తను మాట్లాడకపోయినా ఇన్డెప్త్ ఉంటుంది. నేను 10 మాటలు మాట్లాడితే ప్రతిరోజు ఇంట్లోని దానికి ఒక్కటే ఆన్సర్ ఇస్తాడు. మానస్ ఎప్పుడైనా మీతో పాటు క్రికెట్కి వెళ్ళినా, లేకపోతే షటిల్ ఆడడానికి వెళ్ళినా, 100 ఫీట్ రోడ్లో వెళ్ళినా నేను 100 మెసేజెస్ పెడతా ఉంటాను. అన్ని మెసేజెస్కి కమింగ్ అని ఒక మెసేజ్ నాకు వచ్చింది. ఓకే, దెన్ హీ అరైవ్స్ అనమాట. అలా తనది ఏంటంటే ఇంటలెక్చువల్ అండ్ స్ట్రాటజిక్గా ఉంటాడు. ఎవరి వే ఆఫ్ ప్లే వాళ్ళకు ఉంటుంది. ఒక్క వీక్ మాత్రం నాకు కొంచెం ఎందుకో డల్ అనిపించాడు. ఫీల్ అయ్యాడా, హెల్త్ ఏమైనా బాగులేదా, లేకపోతే సెన్సిటివ్ ఎందుకు అయ్యిండో తెలీదు. బట్ డే బై డే ఈ హ్యాస్ షోయింగ్ ఈజ్ పొటెన్షియల్. ఎలా అనిపిస్తుంది మానస్ ఆడే టాస్క్లు కానీ గేమ్ కానీ? సెకండ్ వీక్లో టాస్క్ చాలా బాగా పెర్ఫామ్ చేసిండు. సెకండ్ వీక్లో టాస్క్ సంచాలకుడుగా ఉండేటప్పుడు ఆ టాస్క్ పెర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్ వే చేసిండు. అది అంటే మనం మానస్ క్షీరసాగర్ మదనం అనే మూవీ అమెజాన్ ప్రైమ్లో ఇప్పుడు ఉంది. అది ఏంటంటే సెకండ్ ప్లేస్లో, ఆ వీక్లో సెకండ్ ప్లేస్లో, ఆ మంత్లో సెకండ్ ప్లేస్కి రీచ్ అయింది. ఏంటంటే నాని సినిమా తర్వాత సెకండ్ ప్లేస్కి వచ్చింది. అందులో మానస్ యాక్చువల్ క్యారెక్టర్ ఏంటో తెలియాలి అంటే, ఎంత రెబల్గా ఉంటాడు, ఎంత స్ట్రాంగ్గా ఉంటాడని తెలియాలంటే ఎవ్రీవన్ షుడ్ సీ ద క్షీరసాగర్ మదనం. అమెజాన్ ప్రైమ్లో ఉంది. నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు మనం గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇప్పుడు 4 మాటలు గబుక్కుమని అనేసుకొని తర్వాత వాళ్ళ చేత అనిపించేసుకొని బయటకు వచ్చేయడం మేలా, కామ్గా ఉండి మన వర్క్ మనం చేసుకొని అచీవ్ అవ్వడం మేలా అనేది 2 ఉంటాయి మన ముందు. అది ఫస్ట్ది కొంతమంది ఫాలో అవుతారు, దే ఆర్ ఆల్సో గుడ్. సెకండ్ కొంతమంది ఫాలో అవుతారు. కొంతమంది ఏమనుకుంటారు, నన్నే అందరూ చూడాలి, నా వైపే అంతా ఉండాలి అని కొంతమంది ఫీల్ అవుతారు. నా అలాంటి వాళ్ళు. ఎన్వి రావు గారు వాళ్ళు ఏమనుకుంటారు, మా హస్బెండ్ గురించి చెప్తున్నాను, ఆయన ఏమనుకుంటారు, నన్ను చూస్తే ఏంటి, చూడకపోతే నా పని నేను చేసుకెళ్ళిపోతాను అనుకుంటారు. ఎవరి వే ఆఫ్ బిహేవియర్, మెంటాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మానస్కి అయితే మంచి గ్రాఫే ఉంది. ఫ్యాన్స్ ఫాలోయింగ్ అట్లా కొంచెం గ్రాఫ్ పెరుగుతూనే వచ్చింది. మనం దాన్ని క్రియేట్ చేసినట్టుగా లేదు, న్యాచురల్ వేలో ఉంది. దట్స్ రియల్లీ హ్యాపీనెస్. ఒక టాస్క్లో మన శ్రీరామ్కి అండ్ మానస్కి మధ్య కొంచెం డిఫరెన్సెస్ వచ్చాయి అనమాట. ఆ డిఫరెన్సెస్ అనేది ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది, కానీ ఇద్దరి మధ్య ఎక్కడ కూడా మళ్ళీ ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అయినట్టు కనిపించలేదు. ఎందుకని అది అలా ఏమనిపించింది? అంటే టాస్క్ పరంగా శ్వేత షీ హాస్ గివెన్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. ఏం చెప్పింది, నేను ఒక టాస్క్ అవుతుంది, స్ట్రెచ్చింగ్ టాస్క్ అవుతుంది. ఇద్దరు ఉన్నారు టీంలో, మానస్ అండ్ శ్రీరామ్ ఉన్నారు. స్ట్రెచ్చింగ్ టాస్క్లో ఇద్దరు మెజర్మెంట్స్ అయినాయి. కరెక్ట్గా ఆలోచించండి. మెజర్మెంట్స్ అయినప్పుడు మెజర్మెంట్స్ ఎంతో సమ్ మెజర్మెంట్స్ హ్యాస్ కమ్. తిను మెజర్మెంట్స్ అని చెప్పుకున్నారు. వాళ్ళ టీం మెజర్మెంట్, టీం మెజర్మెంట్స్ చెప్పారు. చెప్పిన తర్వాత డన్ అని ఇద్దరు అన్నారు. ఓకే, మెజర్మెంట్ అయ్యాక డన్ అన్న తర్వాత శ్వేత అంతవరకు స్ట్రెచ్ చేసి ఉన్న అమ్మాయి టక్మని తను రిలాక్స్ అయిపోయింది. దెన్ వాట్ ఎవర్ హ్యాపెండ్ అంటే, మేము రిలాక్స్కి డన్ చెప్పలేదు, మెజర్మెంట్స్కి డన్ చెప్పాము అన్నారు. వన్స్ మెజర్మెంట్ హ్యాస్ డన్ అండ్ అవర్ టీమ్, దేర్ టీమ్ హ్యాస్ గివెన్ ద మెజర్మెంట్, దిస్ టీమ్ హ్యాస్ గివెన్ ద మెజర్మెంట్స్, ఇట్స్ డన్ అన్న తర్వాత ఇట్స్ న్యాచురలీ ద ప్లేయర్ విల్ రిలాక్స్. సో దేర్ కొంచెం మానస్ టీం వాళ్ళు ఇంకొంచెం గట్టిగా కోఆపరేటివ్గా మాట్లాడితే దే ఓన్లీ వన్ ద టాస్క్, వన్ ద గేమ్ యాజ్ పర్ దట్. ఐఎమ్ నాట్ సీయింగ్ మానస్, ఐఎమ్ నాట్ సీయింగ్ శ్రీరామ్. ఐఎమ్ ఏ సెన్సార్ బోర్డ్ మెంబర్, ఎక్స్ సెన్సార్ బోర్డ్ మెంబర్. అండ్ అంటే నేను ఎప్పుడు సోషల్ దాంట్లో ఎప్పుడు యాక్టివ్గా ఉంటాను. ఎవరికి అన్యాయం జరిగినా నేను ముందు వస్తాను.
నేను ముందు వచ్చి మాట్లాడే వ్యక్తిని. అక్కడ ఐ విల్ సీ ద ఏ అండ్ బి టీమ్స్ ఓన్లీ. ఐ డోంట్ సీ దట్ దోస్ టూ ఆర్ డిఫరెంట్ అని చెప్పి నేను అనుకోను. ఒకళ్ళు నాకు ఫేవరెట్, ఒకళ్ళు కాదు. బట్ ఇన్ దట్ టాస్క్ మాత్రం సమ్ అంటే కరెక్ట్గా నిలబడి వాదించినట్లయితే దే ఆర్ ద విన్నర్స్. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు ఎక్కువ సోషల్ వర్క్ చేస్తాను, ఎవరికైనా న్యాయం చేయాలంటే ఫస్ట్ ఉంటాను అని. బట్ బయటకు వచ్చిన ముగ్గురు కంటెస్టెంట్లు అంటే ఇప్పుడు వచ్చారు కదా, లహరి వచ్చింది కాబట్టి, ఫస్ట్ వచ్చిన ఇద్దరు కంటెస్టెంట్లు ఎక్కువ ఇంటర్వ్యూస్లో చెప్పారు స్ట్రాంగ్ ఎవరైతే లోపల ఉన్నారో ఆ కంటెస్టెంట్ని ఎంతసేపు ఉన్నా బయటికి పంపించాలి ఎలా అని ప్లాన్ చేసి ఎక్కువ ఎలిమినేషన్ జరుగుతుంది. కానీ స్క్రిప్టెడ్ లాగా ఉంది, కానీ ఎక్కడ కూడా ఇది బిగ్ బాస్ షో లాగా లేదు. అండ్ రవి కూడా యాజ్ ఫర్ ద ప్రోమో ఏమొస్తుంది, ఏబీలో ఎవరు వస్తారు, ఎట్లా వస్తుంది, ఎప్పుడు ఏబీ ప్లే అవుతుంది కూడా చెప్తున్నాడు. బయటకు వచ్చి చూసిన తర్వాత ఇదంతా కొంచెం స్క్రిప్టెడ్ లాగా ఉంది, మా ఎలిమినేషన్ అంతా ఫేక్ ఇది అని చెప్పేసి అంటున్నారు ఉమా కానీ సరియు కానీ. మీకేమనిపించింది వాళ్ళ ఎలిమినేషన్? నాకు ఉమా కొరకు తెలుసు, సరియు కూడా తెలుసు అండి. ఎవరైనా కొంచెం బయటకు వచ్చినప్పుడు అన్హ్యాపీగానే ఉంటారు కదా, వాళ్ళు కొన్ని రోజులు ఉంటే బాగుంటుంది అనిపించింది అంతే. అది స్క్రిప్టెడ్ అది నేను ఐ కెనాట్ జడ్జ్ దట్ వన్, బికాస్ వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం బిగ్ బాస్ అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుందో ఎవరికి తెలియదు అన్నది ఎవరి అజంప్షన్ అలా ఉండొచ్చు. కానీ పాపం వాళ్ళు కూడా కొన్ని రోజులు ఉంటే బాగుంటుందని మాత్రం నేను అనుకున్నాను. నేను బిగ్ బాస్ షోగానే చూస్తా కానీ ఇది అది అని అలా ఏం చూడను. ఇప్పుడు ఒకవేళ సపోజ్ మానస్ బాగా చెప్పితే తిని చేయలేదు కాబట్టి ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకొంచెం బాగా చెయ్యాలనే చెప్తాను. కానీ నేనేంటంటే బయాస్గా ఉంటాను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. దట్ ఈస్ మై క్యారెక్టర్. బట్ ఎప్పుడు కూడా ఏదైనా సరే స్లో అండ్ స్టడీ విన్స్ దగ్గర. ఒకే రోజు ఆవేశం చూపించేస్తే నెక్స్ట్ రోజు ఏముంటుంది మన దగ్గర, మనమే పడిపోతాం బీపీ వచ్చేసి. అట్లా వద్దు, ఎంతవరకు ఎక్కడ అవసరమో అంత చూపించుకుంటే దట్ ఈస్ రియల్లీ గుడ్. ఇప్పుడు మనకి నేను చిరంజీవి గారి ఫ్యాన్, నేను ఆ విషయంలో. మీరు నాగార్జున గారి ఫ్యానా చిరంజీవి గారి ఫ్యానా? ఆ విషయంలో ఆవేశం చూపించడంలో నేను చెప్పినాను. యాజ్ ఏ యాక్టర్గా నాగార్జున అంటే నాకు ఇష్టం, ఎందుకంటే ఆయన మంచి మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇప్పుడు కూడా ఇంత బాగాను. నా యాక్షన్ అంటే ఆవేశం లేకుండా మంచిగా ఎలాగ కూల్గా మాట్లాడే వ్యక్తి ఎవరు అంటే చిరంజీవి గారు, మన ఇండస్ట్రీలో చిరంజీవి గారు. ఒకటి నేను గమనించింది మానస్లో, వేరే వాళ్ళు యాటిట్యూడ్ చూపించాలని చూపిస్తే కొంచెం తగ్గడు, అండ్ వీటికి కొంచెం వ్యతిరేకంగా ఉంటాడు. తను కొంచెం తగ్గించాలని వేరే వాళ్ళు చూశారనుకోండి, దానికి అస్సలే ఇమ్మీడియట్ రియాక్షన్ చూపిస్తాడు. ఇదేంటి ఫస్ట్ నుంచి ఉందా మానస్కి? మానసు అట్లా ఫేస్ ఎలా ఉంటుందంటే కొంచెం మహేష్ బాబు టైప్ లాగా స్మూత్గా ఉంటుంది, కానీ స్ట్రెంగ్త్ ఈజ్ మోర్. అది అందుకని నువ్వు యాటిట్యూడ్ చూపించావు అనుకో, నీ దగ్గరికి వెళ్ళి ఇంకొక ప్లేయర్ ఉన్నారు అనుకో, మనం ఎవరి నేమ్స్ తీసుకోవద్దు, అందరూ నా ఫ్రెండ్సే, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, లేకపోతే నా పిల్లల్లాగా నాకు బ్రదర్స్ లాగా ఏదో ఒకటి అనుకుంటాను. ఇప్పుడు మీరు నా మీద యాటిట్యూడ్ చూపించారనుకోండి, నేనైతే మీ మీద యాటిట్యూడ్ చూపిస్తాను. నేను వెంటనే చెప్పిస్తాను, ఐ డోంట్ లైక్ యూ, ఐ డోంట్ వాంట్ టు ట్రావెల్ విత్ యూ. బట్ మానస్ కూడా ఎవరైనా యాటిట్యూడ్ చూపిస్తే డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళి చెప్తాడు, కానీ బ్యాక్ బైట్ చేయడు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హీ ఈజ్ నాట్ హ్యావింగ్ వెరీ బిగ్ ఫ్రెండ్ సర్కిల్, బట్ హీ హ్యాస్ ఫ్యూ ఫ్రెండ్ సర్కిల్, బట్ హూ లవ్ హిమ్ లైక్ ఎనీథింగ్. అట్లాంటి ఫ్రెండ్స్ ఉంటారు, ఎందుకంటే దే విల్ అండర్స్టాండ్ మానస్ వెరీ వెల్ అనమాట. ఎప్పుడు మానస్ కూడా ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది ఒపీనియన్స్ అడుగుతూ ఉంటారు, మానస్ ఇది చేయొచ్చా అది చేయొచ్చా అని. నేను ఒకటి మీకు ఇన్సిడెంట్ చెప్తానండి, ఇది ఎప్పుడు నా మనసులోనే ఉంచుకోవాలనుకున్నాను. ఒక్కరోజు వేరే ప్లేస్ నుంచి మనకి అప్పుడు పాండమిక్ టైం ఉంది, పాండమిక్ టైంలో నుంచి వేరే ప్లేస్ నుంచి డాన్సర్స్ ఇక్కడికి వచ్చారు. ఏదో ఒక వర్క్ మీద, హాస్పిటల్ వర్క్ మీద, దేని మీద వచ్చారు. వచ్చి వాళ్ళు రిటర్న్ వెళ్ళడానికి పాసిబిలిటీ అవ్వలేకపోయినప్పుడు వాళ్ళు వచ్చి రీచ్ అయ్యేసరికి ఇక్కడ 9 అయ్యింది. అన్ని చోట్ల మనకి ఇది క్లోజ్ అయిపోయింది అనమాట, ఫుడ్ అన్నీ క్లోజ్ అయిపోయింది, పాండమిక్లో కర్ఫ్యూ అవుతుంది. అప్పుడు ఏం చేశాడంటే మానసు, మీకు చెప్తాను, మమ్మీ బాయిల్డ్ ఎగ్స్ కదా తను తీసుకుంటాడు, మీకు ఎప్పుడు డేట్ చెప్పాను. ఆ బాయిల్డ్ ఎగ్స్ షెల్స్ కూడా ఇంకా తీయలేదు, అవి 6 బాయిల్డ్ ఎగ్స్ అట్లాగా ఉన్నాయి, అవి తీసుకున్నాడు. ఒక బ్యాగ్ తీసుకున్నాడు, ఒక పెద్ద బ్రెడ్ ఉంది, బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాడు, కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, అవి తీసుకొని ఒక బ్యాగ్ తీసుకొని కారు తీసుకొని వెళ్ళిపోయాడు బయటికి. మై గేట్లో నాకు కారు బయటికి వెళ్ళినట్టు వచ్చింది యాప్.
కొంతసేపు అయ్యాక నేను ఏదో ఇక్కడ జస్ట్ ఇట్లా వెళ్ళి ఉంటాడులే వస్తాడులే అనుకుంటే 1 hour వరకు రాలే, నైట్ బాగా. ఈ హ్యాస్ గాన్ టు ద ప్లేస్ ఎక్కడైతే ఈ డాన్సర్స్ అది వచ్చి బండ్లు ఉన్నారో వాళ్ళకి ఫుడ్ లేదు నైట్. లేకపోతే ఎక్కడ కొందామంటే కూడా షాప్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి ఫుడ్ కొనడానికి. మన ఇంట్లో ఏది అవైలబుల్ ఉందో వాళ్ళకి కార్లోనే వాటర్ అది ఇచ్చి తినిపించి తినేసిన తర్వాత వాళ్ళకి మణికొండలోని వేరే దగ్గర పడుకోవడానికి ప్లేస్ చూపించి వచ్చాడు. అదొక ఇన్సిడెంట్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అంటే అన్నీ పాజిటివే చెప్పేస్తున్నారు. ఏంటి అంటే అగ్రెసివ్నెస్ కూడా ఉంది మానస్కి, అగ్రెసివ్ ఉంటాడు. అలా ఏమి సూపర్ కూల్ ఏమి కాదు, హీఈస్ నాట్ సూపర్ కూల్ బాయ్. ఎట్ ద సేమ్ టైం పాండమిక్ టైంలో రెమెడీ సిరమ్ ఇంజెక్షన్స్ చాలామందికి తనకున్న కాంటాక్ట్స్ ద్వారా, మెడికల్ కాంటాక్ట్స్ ద్వారా తక్కువ ధరకి ఇప్పించి ఎంతోమంది పేరెంట్స్ తాలూకా పెద్ద ఏజ్డ్ వాళ్ళ ప్రాణాలు కాపాడాడు మానస్. అది నాకు బాగా కదిలించేస్తుందండి, చాలా బాధేస్తుంది. ఒక్కరోజు మీకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. పాండమిక్ టైంలో ఒక తెలిసిన నోన్ బాయ్, నేమ్స్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. వాళ్ళ ఫాదరు హీజ్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. బ్లడ్ ప్లేట్లెట్స్ ఎక్కిస్తామని చెప్పారు. ఎక్కడి నుంచో ఆ బ్లడ్ ప్లేట్లెట్స్ని కూడా తీసుకొచ్చి అంటే మీడియేటర్ ద్వారా కొన్నారు హాస్పిటల్లోని. అది పెట్టకుండానే ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. కానీ బిల్లు మాత్రం కొన్ని ల్యాక్స్లు వేశారు. ల్యాక్స్లు వేస్తే మానస్ ఫ్రెండ్స్ అందరు మాస్కులు అంతా వేసుకొని మొత్తం హాస్పిటల్ స్టాఫ్ అందరితో మాట్లాడి అతన్ని వాళ్ళ ఊరు ఏదో కరీంనగర్ ఏదో midnight 3 వరకు ఉండి వాళ్ళ ఫాదర్ని చేశారండి. నిజంగా ఐ ఫెల్ట్ చాలా నాకు ఎంత బాధాకరంగా అయిందంటే ఆ రోజు నిజంగా మేము ఏడ్చామన్నమాట ఇంట్లోని. అలా చాలా సర్వీసు హ్యుమానిటీ గ్రౌండ్స్లో మానస్ చాలా మంచివాడండి. నేను మా అబ్బాయిని చెప్పట్లేదు, తనకి ఏంటంటే ఇంకా ఎంతమంది చాలాసార్లు ఒక అన్న నాకు ఒక 20,000 ఇవ్వన్నా అట్లా చాలామంది తీసుకుంటూ ఉంటారు మానస్ దగ్గర. ఇవాళ ఫుడ్ లేదన్నా ఇది ఒక 5,000 పంపించన్నా, ఈ చిన్న అసిస్టెంట్ డైరెక్టర్లని అట్లా డైరెక్టర్ అనద్దు కొనండి, ఎవరైనా టెక్నికల్ స్టాఫ్ వాళ్ళకి చాలా మనీ హెల్ప్ చేశాడు. తను ఒక 40,000 వరకు కూడా డబ్బులు కూడా కలెక్ట్ చేసి కూడా ఇచ్చాడు వాళ్ళందరికీ. ఫుడ్ ప్యాకెట్స్ అవన్నీ ఇచ్చాడు. తనకి ఎప్పుడు కూడా చిల్డ్రన్ అంటే చాలా ఇష్టం అండి. తన బర్త్డే అప్పుడు చిల్డ్రన్ కోసం ఎవ్రీ టైం తన బర్త్డే అప్పుడు ఎక్కడో దగ్గర చిల్డ్రన్ కోసం అన్ని సోషల్ మీడియాలో పెట్టి ఉన్నాయి, చిల్డ్రన్ కోసం ఫుడ్ సర్వీస్ చేస్తాడండి.